చార్లెస్ థామస్ స్టడ్ గారు ఇంగ్లాండ్కు చెందిన ఒక ప్రసిద్ధ క్రికెటర్. ఆయన తన సంపదనంతా వదిలేసి చైనా, ఇండియా మరియు ఆఫ్రికా దేశాలలో సేవ చేసిన గొప్ప ప్రార్థనా యోధుడు. క్రీస్తు శకం 1913 తర్వాత నేటి డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలోని ఇతూరి దట్టమైన అరణ్య ప్రాంతములో ఆయన పరిచర్య చేస్తున్నారు. చార్లెస్ థామస్ స్టడ్ ఆఫ్రికాలోని స్థానిక తెగల ప్రజలకు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి వెదురు మరియు గడ్డితో చేసిన ఒక చిన్న గుడిసెలో నివసించేవారు. ఒక రాత్రి ఆయన ప్రార్థన ముగించుకుని తన గడ్డి మంచంపై పడుకున్నారు. ఆఫ్రికా అడవుల్లో అత్యంత భయంకరమైన, కొద్ది నిమిషాల్లోనే మనిషిని చంపేయగల గ్రీన్ మాంబా తాచుపాము జాతికి చెందిన ఒక విషసర్పం గుడిసెలోనికి ప్రవేశించింది. ఆయన నిద్రిస్తున్న సమయంలో ఆ పాము ఆయన కాలిపై ఘోరంగా కరిచింది. తీవ్రమైన నొప్పితో ఆయన ఒక్కసారిగా మేల్కొన్నారు. ఆ రోజుల్లో ఆఫ్రికా అంతర్భాగ అడవుల్లో ఎలాంటి ఆసుపత్రులు లేవు. పాము కాటుకు విరుగుడు ఇచ్చే యాంటీ వెనం లభించే అవకాశం లేదు. అత్యంత పదునైన విషం ఆయన రక్తంలో కలవడం ప్రారంభమైంది. ఆయన శరీరం చల్లబడిపోసాగింది. కంటి చూపు మసకబారింది. మానవపరంగా ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ ఏ మార్గమూ లేదు. లోకాసు వార్త 10:19లో ఉన్న దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రుబలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు అన్న వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మోకాళ్ళుని దేవుని వైపు చేతులెత్తి ఇలా ప్రార్థించారు: ప్రభువా, ఆఫ్రికాలోని ఈ నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వే నన్ను ఇక్కడికి పంపావు. నీవు నాకిచ్చిన సువార్త పని ఇంకా ముగియలేదు. నీ వాగ్దానం చొప్పున ఈ విషసర్పం నా ప్రాణాన్ని తీయలేదు. యేసు నామంలో నన్ను స్వస్థపరచండి అని ప్రార్థించాడు. ఆయన ప్రార్థన ముగించి మంచంపై పడుకున్నాడు. తెల్లవారేసరికి అక్కడున్న స్థానిక ప్రజలు రాత్రి పాము కరిచిన తర్వాత సిటీ స్టడ్ గారు చనిపోయి ఉంటారని, ఆయన శవ సంస్కారాలకు ఏర్పాట్లు చేయాలని కొందరు భావించారు. కానీ తెల్లవారిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక అద్భుతం జరిగింది. సిటీ స్టడ్ ఎల్లప్పుడూ లాగే ఎంతో ఉల్లాసంగా, పూర్తి ఆరోగ్యంతో తన మంచంపై నుండి నిద్ర లేచారు. పాము కరిచిన చోట కొద్దిగా ఎర్రగా ఉందే తప్ప ఆయన శరీరానికి ఎలాంటి విషం ఎక్కలేదు, వాపు రాలేదు. ఈ ఒక్క సంఘటన ఆఫ్రికా అడవుల్లో సువార్త తలుపులను గొప్పగా తెరిచింది. స్టడ్ ఆఫ్రికాలోనే క్రీస్తు శకం 1931లో చనిపోయే వరకు నమ్మకంగా దేవుని సేవ చేశారు. క్రీస్తు శకం 1980లో చైనా ప్రభుత్వం క్రైస్తత్వాన్ని పూర్తిగా అణచివేయాలని చూసింది. గృహ సంఘాలలో రహస్యంగా సువార్త ప్రకటిస్తున్నందుకు బ్రదర్ యున్ను చైనా పోలీసులు బంధించి అత్యంత భయంకరమైన జైల్లో కఠిన నిర్బంధ కార్మిక శిబిరానికి తరలించారు. అక్కడ ఖైదీల చేత రాత్రి పగలు ఇటుకల బట్టీల దగ్గర పాత బరువైన రాళ్లను మోయించే కఠినమైన పనులు చేయించేవారు. ఆ ఇటుకల బట్టీల పాత గోడల మధ్య దట్టమైన పొదలు ఉండటం వల్ల అక్కడ భయంకరమైన విషసర్పాలు తిరుగుతూ ఉండేవి. ఒక రాత్రి బ్రదర్ యున్ జైలు అధికారుల పర్యవేక్షణలో ఇటుకలను మోస్తూ పని చేస్తూ ఉండగా చీకట్లో దాక్కున్న ఒక అత్యంత ప్రమాదకరమైన చైనీస్ తాసుపాము ఆయన కాలిపై కరిచింది. పాము కరిచిన తక్షణమే పదునైన విషం ఆయన రక్తంలోనికి ఎక్కింది. ఆయన కాలు విపరీతంగా వాచిపోయి నల్లగా మారిపోయింది. బ్రదర్ యున్ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న జైలు అధికారులు ఆయనకు ఎలాంటి వైద్య సహాయం అందించడానికి నిరాకరించారు. పైగా ఒక క్రైస్తవ నాయకుడు ఎలా పాము కుట్టి చనిపోతే తమకు పీడ వదులుతుందని వారు భావించారు. ఆయనను నిర్ణయాత్మకంగా తిరిగి జైలు గదిలోనికి తోసి తాళం వేశారు. జైలు గదిలో క్రీస్తు నిమిత్తం బంధించబడిన ఇతర విశ్వాసులు బ్రదర్ యున్ పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. వైద్యం అందే అవకాశం లేకపోవడంతో వారు కేవలం పరలోకపు దేవుని వైపు మాత్రమే చూడగలిగారు. బ్రదర్ యున్ ఆయన తన సహోదరులతో కలిసి జైలు గదిలోనే మోకాళ్ళు ఉన్నారు. వారు అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో పౌలును పాము కరిచినప్పుడు దేవుడు కాపాడిన వృత్తాంతాన్ని మరియు మార్కు సువార్త 16-18లో ఉన్న దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసు నామంలో ఆ విషము నుండి విడుదల కొరకు ఎంతో పట్టుదలగా ప్రార్థన చేశారు. సాధారణంగా ఆ పాము విషం రక్తంలో కలిస్తే మనిషి కొన్ని గంటల్లోనే శ్వాస ఆడక
గుండె ఆగిపోయి చనిపోవటం ఖాయం. కానీ ప్రార్థన జరిగిన కొద్ది గంటల్లోనే జైలు గదిలో గొప్ప అద్భుతం జరిగింది. బ్రదర్ యున్ శరీరంలోనికి ఎక్కిన విషం పైకి పాకకుండా, గుండె వైపు వెళ్లకుండా దేవుని అద్భుత శక్తి దాన్ని అక్కడికక్కడే నిలిపివేసింది. తెల్లవారేసరికి ఆయన కాలికి ఉన్న ఆ భయంకరమైన నలుపు రంగు వాపు అద్భుతంగా తగ్గిపోయాయి. ఎలాంటి మందు లేదా యాంటీ వెనం ఇంజెక్షన్ లేకుండా కేవలం యేసుక్రీస్తు నామమున చేసిన ప్రార్థన ద్వారా ఆ విషం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 3 రోజుల తర్వాత బ్రదర్ యున్ చనిపోయి ఉంటాడని భావించి జైలు తలుపులు తీసిన అధికారులు ఆయన పూర్తి ఆరోగ్యంతో నిలబడి నడుస్తూ దేవుని స్తుతించడం చూసి షాకుకు గురయ్యారు. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన ఇతర ఖైదీలు, కొందరు వార్డెన్స్ సహితం భయభక్తులు కలిగి యేసుక్రీస్తే నిజమైన సజీవ దేవుడు అని నమ్మారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.